కేసీఆర్ వదిలి వెళ్లిన 3.8 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం మొదలుపెట్టిన హస్తం పార్టీ కేవలం ఈ 1.5 ఏళ్లలోనే ఆ అప్పును 5 లక్షల కోట్లకు చేరువ చేసింది. అంటే ఏడాదిన్నరలో సుమారు 1.5 లక్షల కోట్ల కొత్త అప్పు. కేసీఆర్ ఏడాదికి 33,000 కోట్లు చేస్తే వీళ్ళు ఏడాదికి ఏకంగా 1,00,000 కోట్లకు పైగా లాగేస్తున్నారు. ఒక్కసారి 2026 ఆర్థిక సంవత్సరపు లేటెస్ట్ లెక్కలు చూడండి. ఏప్రిల్ నెల ఇప్పుడే మొదలైందో లేదో, అప్పుడే రేవంత్ మార్క్ స్పీడ్ మొదలైపోయింది. గంటకు అప్పు 13,60,00,000, రోజుకు అక్షరాల 328 కోట్లు. దీని అర్థం ఏంటో తెలుసా? మీరు థియేటర్లోకి వెళ్ళి ఒక 3 గంటల సినిమా చూసి బయటకు వచ్చేలోపు మన సర్కార్ మరో 40 కోట్ల అప్పు తెచ్చేస్తుందన్నమాట. మీరు ప్రశాంతంగా రాత్రి పడుకొని పొద్దున్నే లేచేసరికి తెలంగాణ నెత్తిన మరో 300 కోట్ల భారం పడుంటుంది. ఏం చేస్తున్నావయ్యా అని మన అధికారులను అడిగితే 6 గ్యారంటీలు ఉన్నాయి కదా సార్ అని నవ్వుతూ సమాధానం చెప్పారు.